నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆఫ్పేట గ్రామంలో వరదల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం. హెచ్ఐవి ఎయిడ్స్ ఎస్టీఏ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. తెనాలి మండలం ఆఫ్పేట గ్రామంలో వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో నాగపూర్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ డైరెక్టర్ వాగ్మీర్, ఢిల్లీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ఆర్బి కేల్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్లు వరదల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, ఏడీఏ ఉషారాణి, తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్, మేరుగ వంశీ, ఏఈఓ గడ్డం మోహన్, రైతులు పాల్గొన్నారు. వరి 45 రోజుల నుంచి 60 రోజుల పరిధిలో ఉన్నటువంటి వరి ఎక్కడైతే నీళ్లు బయటికి వెళ్ళిపోయి కొంత బాగున్నాయి అని అనుకుంటామో దానికి 45-013 మల్టీకి 1 కేజీ, అలాగే కార్బనిజం 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు, అలాగే క్లోరిపైరిపాస్ ఏదన్నా పురుగు తగులుతుంది అని అనుమానం ఉన్నా, పురుగు తగిలింది అని గమనించిన 300 ml వీటన్నిటిని కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనికంటే ముందుగా కానీ దీని తర్వాత కానీ 1-2 రోజులు ముందుగా కానీ 1-2 రోజుల తర్వాత కానీ యూరియా 20 నుండి 30 కేజీలు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ 15 నుంచి 20 కేజీల చొప్పున 1 ఎకరానికి చల్లుకోవాలి, బ్రాడ్కాస్ట్ చేసుకోవాలి. మరి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే కొంతవరకు మిగిలి ఉన్న పంటను మనం కాపాడుకొని ఎంతో కొంత దిగుబడిని మనం తీసుకోవచ్చు. ఈరోజు మన ఈ ఆఫ్పేట గ్రామంలో ఉన్నటువంటి మరి 1450 నుండి 1600 ఎకరాల దాకా ఉన్నటువంటి పంట నష్టాన్ని చూడటానికి, అలాగే మరి మనకి పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పర్యటించడానికి, అందులో భాగంగానే మన ఆఫ్పేట దెబ్బతిన్న పొలాలను కూడా పరిశీలించడానికి సెంట్రల్ టీం వచ్చారు. వారు వివిధ గ్రామాల్లో పర్యటించి మరి ఈ యొక్క పంట నష్ట తీవ్రతను సెంట్రల్ గవర్నమెంట్కి తెలియచేయాలని వచ్చారు. అలాగే వారు రైతులతో కూడా చర్చించారు. కనుక మరి రైతు సోదరులందరూ కూడా త్వరలో పంట నష్టం అనేది ప్రభుత్వం ద్వారా మన అకౌంట్లోకి జమ చేయబోతున్నారు. కాబట్టి మరి ఇక మిగిలినటువంటి ఈ కాలాన్ని రబీలో త్వరగా పంటను వేసుకోవడానికి సంసిద్ధం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. శ్రీ లలిత అండ్ కో బుక్స్ అండ్ స్టేషనరీ వారి ఆధ్వర్యంలో కొత్తపేటలోని బాలికల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గొడవకంటి సుబ్రహ్మణ్యం, పోతావజుల పురుషోత్తమ శర్మ ఆత్మీయ అతిథులుగా పాల్గొనగా సభకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ప్రాధాన్యత, పుస్తకాల ప్రాముఖ్యత, విద్య యొక్క ఆవశ్యకతను వారు వివరించారు. అనంతరం శాఖమూరి రాజ్యలక్ష్మి, గంటా సంధ్యారాణి, ఒక్కలగడ్డ వెంకటరాజ్యలక్ష్మి, చీరాల లక్ష్మీప్రియ, వంగిపురపు పావని, గన్నవరపు నాగవేణిలను శాలువ, పూలమాలలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. కార్యక్రమాన్ని రాజరాజేశ్వరి, కమలేంద్ర కుమార్ పర్యవేక్షించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమస్యలు కాబట్టి మరి అలాగే పిల్లల చేత మోడల్స్ తయారు చేసి సంధ్యారాణి గారిని కూడా సత్కరిస్తూ అనేది ఈరోజు గొప్ప విషయంగా భావిస్తున్నాను. అలాగే వారి రాజధాని కూడా సత్కరించడానికి చాలా గొప్ప విషయం. మరి కృషి గారు కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మరి కాబట్టి బాగా సపోర్ట్ పడుతున్నారు. రేటింగ్ ఫౌండేషన్స్ కావచ్చు, మరి ఎటువంటి పనున్నా కూడా టీసీ గారు ముందుండి టీసీ గారు కూడా అధికారులు ఆలోచించి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక మరి మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని చక్కగా చదువుకుంటున్నారంటే రాజ్యాంగం వల్లనే మనం చదువుకోగలుగుతాం. కాబట్టి మీ గురువుల్ని గౌరవించండి. అంటే ఎందుకు మనం ప్రతి సంవత్సరం ఈ గురు పుజోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే గురువుల్ని మనం గౌరవించాలి. అంటే తల్లి మనకి ఎంత ముఖ్యమో గురువు కూడా అంతే ముఖ్యం. అంటే తల్లి లేకుండా మనం ఈ రాలేము. ఎవరు ఉన్నారా తల్లి లేకుండా నేను వచ్చాను ఇక్కడికి అనేవాళ్ళు ఎవరు లేరు. ఈ భూ ప్రపంచాన్ని మనకు చూపించేది తల్లి. తల్లి ద్వారానే మనం రాగలుగుతున్నాం. అంటే శాస్త్రవేత్తలు ఎన్ని చేసినా, క్లోనింగ్ చేసినా, గ్రాఫ్టింగ్ చేసినా, లేకపోతే ఐవిపి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ చేసినా, ఏది చేసినా కానీ దానిలో మూలకణాలు ఉండాల్సిందే. అదేవిధంగా గురువు కూడా అవసరమే. అంటే విజ్ఞానాన్ని నేర్పేది గురువు, మార్గాన్ని చూపించేది గురువు. తండ్రి బాధ్యత వహిస్తాడు, గురువు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే మరి కబీర్ మనం చూసినట్లయితే మంచి కబీర్ గారు. మరి ఎవరికి నువ్వు నమస్కారం చేస్తావంటే ఏం చెప్పాడు? కనిపించినటువంటి దేవుడు కాదు, కనిపించేటువంటి గురువుకే నేను నమస్కారం చేయాలి. అంటే ఇద్దరు ఎదురు పడితే నువ్వు ఎవరికి మరి నమస్కారం చేస్తావంటే నేను గురువుకే చేస్తానని చెప్పాడు. గురు పూజోత్సవాన్ని నిర్వహించాలని లలిత అనుకో వాళ్ళు ఈ సంవత్సరం అనుకోవటం, దాన్ని మా పాఠశాలని ఎంచుకొని ఇక్కడ టీచర్స్కి సన్మానించాలనుకోవడం మాకు చాలా ఈ స్కూల్ యొక్క ప్రాముఖ్యతని, పట్టణంలో విద్యలో ఉన్న ఈ స్కూల్కు ఉన్న ప్రాముఖ్యతని గుర్తించినందుకు చాలా సంతోషం. మాకు ఈ సన్మానం అనేది మా బాధ్యతని ఇంకా పెంచుతుందండి. మేము ఇంకా ఎక్కువ కృషి చేసి విద్యని పిల్లలకి ఇంకా ఎక్కువగా శ్రద్ధతోటి అందించడానికి మాది ఒక ప్రోత్సాహకము, అలాగే బాధ్యత కూడా అని తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ సత్కారాలు నిర్వహించినటువంటి లలిత అండ్ కో సంస్థ యాజమాన్యానికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర ప్రముఖులకి, మండల విద్యాశాఖ అధికారి శ్రీ లక్ష్మీనారాయణ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లల్ని ఎంతో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో టీచర్లది ప్రముఖ పాత్ర. కాబట్టి ఆ టీచర్లను గౌరవించడంలో మా బాధ్యత ఎంతో ఉంది. కాబట్టి ఎన్నో ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం. మేము ఈ టీచర్స్కి గౌరవించడం అనేది మా బాధ్యతగా తరించి ఈ సంవత్సరము 60 ఏళ్ళు నిండిన కారణంగా ఈ దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ హై స్కూల్లో టీచర్స్ని గౌరవించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే టీచర్స్ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాం. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘారావు హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు 18 సంవత్సరాలు నిండని పిల్లలకు ఎటువంటి వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ఆ విధంగా ఇచ్చినట్లయితే తమ తనిఖీలో పట్టుబడితే తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు అవుతారని ఆయన హెచ్చరించారు. భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని రాఘవరావు తెలిపారు. 18 ఏళ్ల లోపు వయసున్న మీ పిల్లలు ఎవరికి కూడా 2 వీలర్స్ ఇవ్వబాకండి. ఒకవేళ ఇస్తే దాని కింద ఫైన్ వేయటం జరుగుతుంది, అలాగే ప్రాసిక్యూషన్ కూడా చేయటం జరుగుతుంది. ఫైన్ అంటే సుమారు 14,500 ఫైన్ విధించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 5,000, మైనర్ డ్రైవ్ చేస్తున్నది, మైనర్ అంటే 18 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తి డ్రైవ్ చేస్తే మైనర్ డ్రైవ్ చేసినందుకు 5,000 ఫైన్.
మొత్తం డ్రైవింగ్ లైసెన్స్కి 5, మైనర్ డ్రైవ్ చేసినందుకు 5,000, 10,000, ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1,000 రూపాయలు, పొల్యూషను 1,500, హెల్మెట్ 1,000 రూపాయలు, మొత్తం 14,500 ఫైన్. అంటే ఒక మైనర్ డ్రైవ్ చేసి పట్టుబడితే సుమారు 14,500 ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి అది కాక మేము డిపార్ట్మెంటల్ యాక్షన్ పెడితే ఆర్టీఓ గారిని కలిసినాకే బండి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాసిక్యూషన్ పెడితే కంపల్సరీ ఆ ఏరియా పరిధిలో స్టేషన్లో బండి పెడతాము. మీరు కంపల్సరీ కోర్టుకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. మరి జడ్జి గారు 25,000 వరకు ఫైన్ విధించవచ్చు మైనర్ డ్రైవ్ చేస్తే, అలాగే 3 నెలల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఈ 14,500 కాక 25,000 వరకు ఫైన్ విధించవచ్చు, లేకపోతే 3 నెలలు జైలు శిక్ష విధించవచ్చు. కాబట్టి తల్లిదండ్రులకి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.